ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడును. ప్రియులారా, ఈ వాక్యం దేని గురించి అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ప్రియులారా, ఒక తండ్రి తన పిల్లలను ఎంత ప్రేమిస్తాడో అలాగే వారు బాధపడితే ఎంత బాధపడతాడో, వారు ఏడిస్తే ఎంత జాలిపడతాడో, అదేవిధంగా మన యేసయ్య కూడా మన మీద జాలిపడుతున్నారు. ప్రియులారా, ఈ లోకంలో చాలామంది ఇలా ఫీలవుతుంటారు కదా, నా బాధ ఎవరికీ అర్థం కాదు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు, నా బాధ నీకేం తెలుసు, అలాగే నన్ను ప్రేమించేవారు ఒక్కరూ లేరు, ఇంకా నా బ్రతుకు అంతే, ఒంటరిగానే బాధపడాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. కాని ఈరోజు దేవుని వాక్యం నీతో చెబుతోంది, అంటే నేను నిన్ను చూస్తున్నాను బిడ్డా, నీ కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయి, నీ బాధ నాకు తెలుసు. ప్రియులారా, కొన్నిసార్లు మనుషులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మనల్ని వదిలిపెట్టచ్చు, కాని యేసయ్య మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టరు. ఒక తండ్రి తన బిడ్డ పడిపోతే ఎంత తల్లడిల్లిపోతాడో, అదేవిధంగా యేసయ్య కూడా నీకోసం సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, మన తప్పుల వల్ల మనం దేవునికి దూరమైపోతాం. కొన్నిసార్లు ఇలా అనుకుంటాం, దేవుడు ఇక నన్ను ప్రేమించరు, బయటకి మనుషులకు నేను మంచిగా కనిపించినా లోన మాత్రం నా హృదయం పాపంతో నిండి ఉంది, నేను చేసిన పాపాలకు క్షమ లేదు అని నువ్వు కృంగిపోతున్నావేమో. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సహోదరులారా, అదేమిటంటే దేవుని ప్రేమ మన బలహీనత కంటే గొప్పది. నువ్వు ఏడుస్తుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నువ్వు ఎవరికీ చెప్పుకోలేని బాధతో నువ్వు బాధపడుతున్నా ఆయన అర్థం చేసుకుంటున్నారు. అవునండి, ఇది నిజం. ప్రియులారా, భయభక్తులు గలవారి ఎడల అని వాక్యం చెబుతోంది, అంటే దేవుణ్ణి గౌరవించి హృదయం మనకు ఉండాలి, అలాగే ఆయనను ప్రేమించి మనసు ఉండాలి. ఇవి దేవునికి ఎంతో ఇష్టం. ప్రియులారా, దేవుడు కోపంతో ఎదురు చూసే తండ్రి కాదు, జాలితో ఎదురు చూసే తండ్రి. నువ్వు తిరిగి ఆయన దగ్గరకు రావాలని చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? బహుశా హృదయం విరిగిపోయే స్థితిలోనా? లేదా ఎవరికీ చెప్పలేని బాధలో ఉన్నావా? లేక ఒంటరిగా నీ యొక్క గదిలో ఏడుస్తూ ఉన్నావా? సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు యేసయ్య నీతో చేస్తున్న వాగ్దానమేమిటంటే, భయపడకు బిడ్డా, నేను నీతోనే ఉన్నాను. అబ్బా, ఇంతకన్నా మనకింకేం కావాలండి? సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను దేవుని ప్రేమను నమ్ముతాను, నా బాధలను ఆయన చేతుల్లో పెడతాను, ఆయన దగ్గరికి మరింత దగ్గరవుతాను. ప్రియులారా, ఈ లోకం నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇదే తండ్రి ప్రేమ, ఇదే దేవుని జాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయ్యుండి ఆశీర్వదించునుగాక.